సందర్భంగా మేము వాక్కి ఇలా ఫ్రూట్ స్పాన్సర్ చేసాం. మోర్ దాన్ 4,000 మెంబర్స్కి మేము ఫుడ్ స్పాన్సర్ చేసాము. పైనాపిల్, కర్బూజా, బొప్పాయికాయ, వాటర్ మిలన్ అని బటర్ మిల్క్ కూడా తెచ్చాము. మేము జై భారత్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ ఆగస్ట్ వస్తే మాకు 1 year యానివర్సరీ వస్తుంది. ఈ 1 yearలో మోర్ దాన్ 2 lakhs మెంబర్స్కి మేము నీడీ పీపుల్కి హెల్ప్ చేసాము. మేము ఎడ్యుకేషన్లో కూడా ఒక పాపకి ఫీజు కట్టాము. ఇలా డిఫరెంట్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి, జెన్యూన్గా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాము ఈ సంస్థ ద్వారా. ఈ సమ్మర్ అని మేము బటర్ మిల్క్ క్యాంప్ పెట్టాము. గుణదల దగ్గర కంటిన్యూస్గా 2 months పెట్టాము. గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనం పెడుతున్నాము. అక్కడ పేషెంట్స్కి కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భోజనం పెడుతున్నాము. ఇలా మనం హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్న క్యాంటీన్ కూడా బాగా రన్ అవుతుందండి మనకి కొత్త ప్రభుత్వం వచ్చినాక. కాకపోతే ఏంటంటే అది అన్ని అంటే అవి గవర్నమెంట్ హాస్పిటల్ మనకి అన్న క్యాంటీన్ ఫెసిలిటీ ఒకటి వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చి విజయవాడ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, విజయవాడ వాళ్ళు కానీ అక్కడ లేని వాళ్ళే వస్తారు. కాబట్టి అక్కడ కూడా ఒక అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తే అది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలాగే కొత్త గవర్నమెంట్ రూలింగ్ కూడా మాకు చాలా నచ్చింది. కొత్త కంపెనీస్ వస్తున్నాయి. అలాగే కొత్త స్కీమ్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అవన్నీ బాగున్నాయి. ఇలాగా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక్కటనే కాదండి, ఏది ఎక్కడైనా సరే, ఏ దూర ప్రాంతమైనా సరే మాకు బాధ అనుకోకుండా, రిస్క్ అనుకోకుండా వాళ్ళని ధ్యేయంగా పెట్టడం మేమైతే ముందుగా కదులుతూ ఉంటామండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంకా అంటే ప్రతి ఒక్క చోటకి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడ ప్రతి చోటకి ఇప్పుడు లేని పిల్లలకి డబ్బులు డొనేట్ చేయడం అని కానీ, ప్రెగ్నెంట్ వాళ్ళకి ఫుడ్ కానీ ఇది చేయడం కానీ, లేదంటే ప్రతి శ్రీమంతాలు చేయడం కానీ, ప్రతిరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. ఎక్కడెక్కడ చేస్తారండి మీరు? గవర్నమెంట్ హాస్పిటల్స్ చేస్తామండి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి వసతి ఉండదు సరిగా, అలాగే భోజనం కూడా టయానికి అందదు. మాకు జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అయితే మేము సకాలంలో అన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తూ ఉంటాము. అవి మా దగ్గర వీడియోస్ అవన్నీ ఎవ్రీడే 100 members డైలీ. మా జై భారత్ ట్రస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని చూసి ఇంకో 10 మంది పాటించాలి అనేది మా మెయిన్ ఉద్దేశం.